హల్లో పోతినా ఏంది నీ బాధ? జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు దక్కింది కేవలం 11 సీట్లే. ఓహో, జనసేనకి టీడీపీ వాళ్ళు తక్కువ సీట్లు ఇచ్చారని ఫీల్ అవుతున్నావా? అయినా ఆ బాధ జనసేన వాళ్ళకే లేదు. ఆ పార్టీలోంచి వెళ్ళిపోయి నీకెందుకు? జగన్ గారు ఒక్కరుగానే పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టే అడవికి రాజు సింహం. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్ గారే. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని సింహం సింగల్ గా వస్తుందనేటువంటి మాట ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో పోతినా, నువ్వు మొన్నేగా దొంగోడు ఒంటరిగా వస్తే పోలీసు బాబాయిలు అందరూ కలిసి వచ్చి పట్టుకుంటారనే జగన్ తిట్టావో, ఇప్పుడు జగన్ సింగల్ గా సింహంలా వస్తున్నాడు అంటావేంది? ఈ రాష్ట్రానికి రాబోయే 25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రజల ఆశీర్వాదంతో ఉండబోతా ఉన్నారనేటువంటి వాస్తవం కూటమికి తెలిసిపోయే. జగన్ కి 25 ఏళ్లు బారించే సీనే ఉండుంటే ఎంతమంది అభ్యర్థుల్ని పార్టీని బ్రతికించుకోవాలని ఎందుకు చూస్తున్నాడో? ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలుతా ఉన్నారు వారందరూ కూడా. అందుకనే పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేరుతా ఉన్నారు. ఇష్టం వచ్చినట్లు ప్రెస్ మీట్లలో మాట్లాడేది ఎవరో అందరికి తెలుసులేపోతున్నా. ఎక్కడ కూడా ప్రజల కోసం వాళ్ళు జతకట్టాల, అధికారం సాధించాలి, భూములు కొట్టేయాలి, లక్షల కోట్లు సంపాదించాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతోనే టీడీపీ, జనసేన, బీజేపీ జతకట్టాయన్నటువంటి వాస్తవం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. మీ జగన్ మాత్రం ప్రజల కోసం పాదయాత్రలు గట్రా చేశాడంటావా ఏందే? ఆయన చేసింది కూడా కుర్చీ కోసమేగా. ఈ అంకెలు చూస్తే జగన్ గారి దెబ్బకి పవన్ కళ్యాణ్ మైండ్ బ్లాంక్ అయ్యి కింద పడిపోయారనే విషయం అందరికీ అర్థమవుతుంది. పిఠాపురంలో పవన్ నామినేషన్ చూసే మీకు మైండ్ బ్లాక్ అయ్యి వాళ్ళకి బ్లాక్ అయ్యిందంటావేంది? ఓటమి భయంతోనే ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారి ప్రలాపనలు పేలుతా ఉన్నారు. వ్యక్తిగతంగా తిట్టి మీ జగన్ స్థాయి తగ్గించుకుంటుంటే నువ్వేంది పవన్ స్థాయి తగ్గిందంటావో? అయినా ఎన్డీఏ మీటింగుల్లో మోదీ పక్కన కూర్చునే స్థాయి పవన్ దని నీకు తెలియదా ఏంది? కరెక్టే. బాబు గారి దగ్గర కుక్కలాగా పడి ఉండడం వలన పవన్ కళ్యాణ్ కు కుక్క బుద్ధులు బాగా వచ్చినట్టున్నాయి పవన్ కళ్యాణ్కి. అందుకనే ఆయన నీ బండబడ మొన్నటి వరకు పవన్ ని వీరుడు సూర్యుడు అని భజన చేసే నీకు టికెట్ ఇవ్వకపోయేసరికి కుక్క అంటున్నా. రాజకీయ నాయకుడు అంటే ప్రజలకి ఆదర్శంగా ఉండాలి. అంతేగాని నా ఇష్టానుసారం నేనుంటా, నేను ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకుంటా, ఎంతమందినైనా వదిలేస్తా, ఎంతమందికైనా కడుపులు చేస్తా అంటే సమాజం హర్షించదు. ఇదే మాట ముఖ్యమంత్రి గారు అంటే మదం ఎక్కి ఆయన పెళ్ళామని మాట్లాడుతున్నాం. ఇదే మాట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మదం ఎక్కి ఆయన్ని పెళ్ళామని అంటున్నాం. ఆ మదంతోనేనా ఏందే మీ జగన్ పవన్ ని వ్యక్తిగతంగా తిడుతుందే? అసలు చిరంజీవి గారిని అవమానించింది ఎవరో? ఆయన్ని పదే అవమానించేది పవన్ కళ్యాణ్ కదా. చిరుని మీ సజ్జల్లాంటోళ్ళు తిడుతుంటే నువ్వేంది పవన్ అవమానించాడంటున్నావో? ప్రజలకు అన్ని గుర్తున్నాయి. మీరు చేసే నటన, మోసం, మాయని ప్రజలు గుర్తు పెట్టుకున్నారు. రాబోయే ఎన్నికల్లో మీకు చెప్పు దెబ్బలు తప్పవు. ప్రజల చేతిలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి చెప్పు దెబ్బలు తప్పవని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. పవన్ ఏమన్నా అధికారం అనుభవించి అవినీతి చేశాడా చెప్పు దెబ్బలు తినడానికే? మీలాంటి వ్యక్తులు ఎప్పటికీ రాజకీయాలకి అర్హులు కారు. కొంపదీసి 420 కేసులున్న జగనే రాజకీయాలకు అర్హుడా ఏంది పోతున్నా? చెప్పినంత వరకు చాలుగానే ఇంక నువ్వు వెళ్ళు.